అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ అనుభవం స్టోరీస్ ఆఫ్ మహాపెరియవ పరమాచార్య అనే పేజ్ నుంచి స్వీకరించబడినది. ఈ అనుభవంలో మనం ఒక పసిబాలుడిపై పరమాచార్య స్వామి వారు తమ కరుణా కటాక్షాలు ఎలా కురిపించారో చెప్పుకుందాం. ఒకసారి పరమాచార్య స్వామి వారు శివాస్థానంలో మకాం చేసి ఉన్నారు. వారి వద్దకు 12 ఏళ్ల బాలుడు వచ్చి నమస్కరించి దీనంగా, పెరియవా, నాకు తండ్రి లేడు. అమ్మ చెల్లి బొంబాయిలో ఒక ఇంట్లో వంట చేయడానికి కుదిరింది. నన్ను చెన్నైలో క్రైస్తవ పాఠశాలలో చేర్చారు. ఇప్పుడు 8వ తరగతి చదువుతున్నాను. 4 నెలలుగా అమ్మ వద్ద నుంచి ఎలాంటి ఉత్తరం రాలేదు. వారెలా ఉన్నారో తెలియదు. స్కూల్ వారు నన్ను క్రైస్తవ మతంలోకి మారితే పై చదువులు చదివించి ఉద్యోగం కూడా ఇప్పిస్తామని బలవంతం చేస్తున్నారు. నేను మతం మారను పెరియవా, నాకు ఉపనయనం చేయించండి అంటూ భోరున విలపించాడు. అక్కడ వేచి ఉన్న భక్తుల నయనాలు ఆర్ద్రమయ్యాయి. స్వామివారు కొద్దిసేపు ఆలోచించి, నీవు కొంతకాలం శివాస్థానంలోనే ఉండు అని ఆదేశించారు. ఇక అక్కడ ఉన్న భక్తులకు ఒకటే ఆలోచన, స్వామివారు ఆ పిల్లవాణ్ణి ఎలా ఉద్ధరిస్తారు అని. కొంతకాలం గడిచింది. ఒకరోజు బొంబాయి నుండి 40 మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు. వారు దర్శనం చేసుకుని వెళ్లేటప్పుడు స్వామివారు వారి పేర్లు, ఇతర వివరాలు విచారించారు. వారిలో ఒకరిని వేచి ఉండమని ఆదేశించి ఒక శిష్యుణ్ణి పిలిచి పిల్లవాణ్ణి పిలుచుకొని రమ్మన్నారు. పిల్లవాడు రాగానే అతని సమాచారం అంతా బొంబాయి నుండి వచ్చి వేచి ఉన్న వ్యక్తితో వివరించారు. ఆ వ్యక్తి, స్వామి, ఈ పిల్లవాడు చెప్పిన వివరాలు మా ఇంట్లో వంట చేసే ఆమె కుమారుని సమాచారంతో సరిపోయింది. ఈ అబ్బాయి తల్లి 4 నెలల క్రితమే చనిపోయింది. ఆమె అంత్య సంస్కారం నేనే చేయించాను. ఆమె విషయం స్కూల్ వారికి తెలిపినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆమె కూతురు నా వద్దనే ఉన్నది. మీ దర్శనం చేసిన తరువాత చెన్నై వెళ్లి ఈ అబ్బాయి వివరాలు సేకరిద్దామనుకున్నాను. మీ దయ వల్ల ఆ పిల్లవాడు నా దగ్గరికే వచ్చాడు అని సంతోషం వ్యక్తం చేశాడు. అందుకు స్వామివారు, నీవు ఈ పిల్లవాణ్ణి కూడా నీతో తీసుకుని వెళ్లి తల్లికి జరగవలసిన కర్మను ఈ పిల్లవాని చేత చేయించు. ఇతని చెల్లి వివాహం, పిల్లవాని చదువు సంధ్యలు నువ్వే బాధ్యత తీసుకోవాలి అని ఆదేశించారు. అందుకు ఆ బొంబాయి వ్యక్తి సంతోషంగా స్వామివారి ఆదేశాన్ని పాటిస్తానని మాట ఇచ్చాడు. పిల్లవాని కష్టాన్ని స్వామివారు ఎలా తీర్చారో విన్నారుగా. పసివాని కన్నీళ్లకు కరిగిన స్వామి అతని తల్లి, చెల్లి వివరాలతో పాటు అతని జీవితానికి, చెల్లి జీవితానికి మార్గం చూపించారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.